మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. పవన్ కళ్యాణ్ గారు జన సైనికులకు, పార్టీ శ్రేణులకు కొన్ని సూచనలు చేశారండి. ఏమి ఆ సూచనలను మనం చూసుకుంటే, పవన్ కళ్యాణ్ గారి సూచనలు అందరూ కూడా పాటించే విధంగా ఉంటాయి. ఆయన ఎలా ఉంటుంది ఏమనేది ఒకసారి మనం ఆలోచించుకుందాం. అప్రమత్తంగా ఉండండి, కుల మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు, సామాజిక మాధ్యమాల ముసుగులో చిచ్చు, ఆవేశాలకు లోనై ఘర్షణకు తానీయవద్దు, రెచ్చగొట్టే వారిపై ఫిర్యాదు చేయండి. శ్రేణులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సూచనలు ఇస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారంటే, ఆవేశాలకు లోనై ఘర్షణలకు తావు ఇవ్వద్దు, రెచ్చగొట్టే వారిపై ఏమన్నా ఉంటే ఫిర్యాదులు చేయండి అనేది కూడా మన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఏం చెప్తున్నారు ఏమనేది చూసుకుంటే, పవన్ కళ్యాణ్ గారి సూచనలు చూడండి ఎంత పగడ్బందీగా ఉంటాయి ఏమనేది కూడా చూసాం. గత పాలనలో వైఎస్ఆర్సీపీ పాలనలో మంత్రులు వాళ్ళు ఎలా బూతులు మాట్లాడినారు, ఎలా రెచ్చగొట్టారు అనేది కూడా మనకు తెలిసే ఉంది. కానీ ఇప్పుడు చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు, జనసేన శ్రేణులతో పాటు కూటమి నాయకులకు కూడా మన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ రూపంలో విశ్లేషకుల ముసుగులో రెచ్చగొట్టే వారిని, అభ్యంతరకర రీతిలో మాట్లాడే వారిని చట్టం ముందు నిలపాలి. ఈ వెనుక ఉండి వ్యవస్థీకృతంగా రెచ్చగొట్టే కుట్రలు చేసేవారిపైన ఫిర్యాదు చేయాలి. మచిలీపట్నం జరిగిన వివాదంపై పార్టీలు అంతర్గత విచారణ చేయాలని నాయకులను ఆదేశించారు. ఈ ఘటనలో సంబంధం ఉన్న వారికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని స్పష్టం చేశానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఏమనంటే, మచిలీపట్నంలో ఒక ఆర్ఎంపీ డాక్టరు పవన్ కళ్యాణ్ గారిని ఒక యూట్యూబ్ ఛానల్ అతను మైక్ పెట్టంగానే, ఆర్ఎంపీ డాక్టర్ అతను గిరిధర్ అనుకుంటా అతని పేరు, ఆ గిరిధర్ గారు ఏం మాట్లాడినారంటే, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా చాలా బూతులు మాట్లాడినాడు. ఈ ఆర్ఎంపీ డాక్టర్ గిరిధర్ ఆయన పేరు, మచిలీపట్నంలో అతను ఒక యూట్యూబ్ అతను పవన్ కళ్యాణ్ గురించి విషయాలు అడగ్గా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడినాడు. వాడు ఈడు అంటూ పవన్ కళ్యాణ్ గారిని అసభ్యకరంగా మాట్లాడినాడు అతను. దాని మీద జన సైనికులు అతనికి పిలిపించి వాళ్ళ ఇంటికి పోయి చెంపలు పగలగొట్టి కొట్టి అతన్ని పోలీస్ స్టేషన్లో నిలబెట్టారు. కానీ ఆర్ఎంపీ డాక్టర్ గిరిధర్ చేసింది తప్పే, జన సైనికులు చేసింది తప్పే. కానీ సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు కూడా ఎవరైనా సరే, యూట్యూబ్ ఛానళ్ళు కావచ్చు, సోషల్ మీడియాలో ఇంకొకరు కావచ్చు, కానీ వ్యక్తిగత దూషణలకు పాల్పడకండి, వ్యక్తిగతంగా వాళ్ళను టార్గెట్ చేయకండి. ఏదన్నా ఉంటే విధానపరంగా మాట్లాడండి, వాళ్ళు చేసిన తప్పులను చెప్పండి. గిరిధర్ అనే ఆర్ఎంపీ డాక్టరు ఆయన పవన్ కళ్యాణ్ గారు సరిగా చేయలేదు, అభివృద్ధి చేయలేదని చెప్పింటే సరిపోవు, కానీ వాడు ఈడు ఎంత అని అతన్ని వ్యక్తిగతంగా దూషించడం మొదలుపెట్టారు. దాంతో జన సైనికులు ఆవేశంతో అతన్ని కొట్టడం కూడా జరిగింది. తర్వాత పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు, జన సైనికుల మీద కేసులు పెట్టారు, అతని మీద కేసు పెట్టారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో అలా చేయలేదు. తప్పు చేసిన వాళ్ళను వెనకాల వేసుకొచ్చారు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో జన సైనికులైనా సరే వాళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టారు. కొంతమంది వైసీపీ వాళ్ళు, అతి తెలివి వాళ్ళు, వైసీపీ వాళ్ళు డాక్టర్ సుధాకర్ గారిని, ఈయన గిరిధర్ గారిని కంపోజ్ చేస్తున్నారు. డాక్టర్ సుధాకర్ని లెక్క ఇతను అట్లా చేశారు అని అంటున్నారు. డాక్టర్ సుధాకర్ గారు నోసు మాస్క్ అడిగితే అతన్ని రోడ్డు మీద పిచ్చోని చేసి కొట్టి కేసులు పెట్టి అతని సావుకు కారణమైనారు వైసీపీ ప్రభుత్వం. కానీ గిరిధర్ అనే అతను పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషిస్తే జన సైనికులు పోయి వారిని కొట్టారు. దీనికి దానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మన వైసీపీలో చూస్తే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి సోషల్ మీడియాలో మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, అప్రమత్తంగా ఉండండి, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు, సామాజిక మాధ్యమాల ముసుగులో చిచ్చు, రెచ్చగొట్టే వారిపై ఫిర్యాదు చేయండి అని శ్రేణులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు
సూచనలు ఇస్తున్నారు. అలాగే ఏం చెప్తున్నాడంటే, రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు అందిస్తూ అభివృద్ధి దిశగా సుపరిపాలన సాగిస్తున్న తరుణంలో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా కుట్రలు మొదలయ్యాయని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఇలాంటి కుట్రలను పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జనసేన పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సామాజిక మాధ్యమాల ముసుగులో యూట్యూబ్ ఛానల్ పేరుతో మరో మార్గంలోనూ కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఇలా కుయుక్తులతో సమాజంలో అశాంతి, అభద్రత కలిగించే వ్యక్తుల నైజాన్ని 10 ఏళ్లుగా చూస్తున్నాం. వారి ఉచ్చులో పడి ఆవేశాలకు లోనై ఘర్షణ వాతావరణానికి తావు ఇవ్వద్దు. ఆవేశాలు ప్రదర్శిస్తే కుట్రదారులు ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి. ఇటీవల మచిలీపట్నంలో చోటు చేసుకున్న ఘటనలు దీనికి ఉదాహరణ. యూట్యూబ్ ఛానల్లో ఒక వ్యక్తి అభ్యంతరకర భాష మాట్లాడాడు. అతను ఆ విధంగా మాట్లాడేలా సిద్ధం చేసి ప్రచారం చేయడానికున్న కుచిత ఆలోచనలను పసిగట్టాలి. దీనిపై చట్ట ప్రకారం కేసులు పెట్టాలి. తొందరపడి ఘర్షణ పడితే సమస్య జటిలమవుతుంది. ప్రజా మధ్య సామస్య వాతావరణం చెడగొట్టేలా రెచ్చగొట్టడానికి నా యువకులు బయటికి వస్తారు. కులమతాల మధ్య విభేదాలు తీసుకొచ్చేలా వివరించే వారిపై ఫిర్యాదు చేయాలి. ఈ దిశగా ముందుకెళ్లాలని జనసేన శ్రేణులతో పాటు కూటమి నాయకులకు కూడా పవన్ కళ్యాణ్ గారు సూచించారు. చూడండి, మచిలీపట్నంలో జరిగిన ఆర్ఎంపీ డాక్టర్ గిరిధర్ పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా మాట్లాడినాడు. ఆయన విషయాలు ఏం మాట్లాడినాడో మనం చెప్పుకోవడానికి కూడా బాగుండదు. ఒక డిప్యూటీ సీఎంను పెట్టుకొని ఆయన మాట్లాడే విధి విధానాల మీద మాట్లాడాలి, కానీ నోటికొచ్చినట్టు మాట్లాడితే అట్లా తన్నులు తినాల్సి వస్తుంది. కాబట్టి సరిగా చేయలేదను, లేదో డెవలప్మెంట్ లేదని మాట్లాడు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని వాడు ఈడు అని నోటికొచ్చినట్టు దురుసుగా మాట్లాడిన ఆర్ఎంపీ డాక్టర్ గిరిధర్కి జన సైనికులు చెంప పగలగొట్టి సమాధానం చెప్పారు. వాళ్ళు కొట్టడము తప్పే, ఆయన మాట్లాడడం తప్పే. కానీ పోలీసుల వ్యవస్థ మటుకు అప్రమత్తంగా ఉండి ఇద్దరి మీద కేసులు పెట్టింది. జన సైనికుల మీద కేసు పెట్టింది, ఇక్కడ వాళ్ళ మీద కేసు పెట్టింది. దీని మీద మన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, అట్లా చేసిన జన సైనికులకు నోటీసులు ఇచ్చి వాటిని వివరణ తీసుకోవాలని కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అట్లా చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు జన సైనికులను వెనక వేసుకురావట్లేదు. వాళ్ళు చేసింది తప్పే అని చట్టం ప్రకారం చర్య తీసుకోవాలే తప్ప మీ ఎంతకు మీరు చర్య తీసుకోవడం తప్పు అని పవన్ కళ్యాణ్ గారు జన సైనికులను సూచనలు ఇచ్చాడు. వాళ్ళ మీద చట్టపరంగా నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు. కాబట్టి చూడండి, పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనం, తన పార్టీ నాయకులైనా సరే, నా మీద వ్యక్తిగతంగా మాట్లాడినా సరే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలే తప్ప మీరు ఘర్షణలకు పాగూడదు అనేది పవన్ కళ్యాణ్ గారు చేసుకున్న ఇట్లాంటి నాయకుడు మనకు కావాలే తప్ప ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ కృషికి కులాల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళు ఉంటారు. అప్రమత్తంగా ఉండండి అని జన సైనికులకు, కూటమి నాయకులకు పవన్ కళ్యాణ్ గారు సూచిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.